హాయ్ ఫ్రెండ్స్, మీ టేస్టీ మనీ మాట్లాడుతున్నైతే ఈరోజు టుడే వచ్చేసి మండే ఉంది. మండే మాత్రం చూసుకోండి, ఈ బనానా వస్తుంది, సపోర్ట్ వస్తుంది, యాపిల్ వస్తుంది, ఆరెంజ్ వస్తుంది. నాకు అందరూ అయితే మీరు లైక్ చేయండి, సబ్ చేయండి ఫ్రెండ్స్. చూసుకోండి ఈరోజు వెనకాల బత్తాయి కూడా ఉంది. తెప్పించే బత్తాయి ఏం రేట్ ఉందని చెప్తారు రేపు. మార్నింగ్, గుడ్ మార్నింగ్. వచ్చేసి మండే ఉంది టుడే. చూడండి మండే ఉంది. మండే మాత్రం ఈ సపోటా సరుకు అనేది ఎక్కువ రావడం జరిగింది. చూసుకోండి, చూడండి సరుకు అనేది ఎక్కువ రావడం జరిగింది. చూపిస్తారు రేట్ ఎట్లా ఉన్నాయో. ఈ ఆర్డర్ అయితే మాలేస్తారు. చూడండి ఆర్డర్లో మాలేస్తారు. చూడండి రేట్ ఏముంది కనుక్కుంటా ఒకసారి. ఈ బత్తాయి అన్న బత్తాయి వచ్చి 15 బండ్లు ఉన్నాయి మార్కెట్లో 15 బండ్లు ఉన్నాయి. కొత్త కాయలు డిమాండ్ తో అమ్ముతున్నాయి. లోకల్ కాయలు ఉంటే మంచిగా అమ్ముతున్నాయి. ఎంత అమ్ముతుంది రేటు? రేట్ అమ్ముతున్నాయి 24,000 నుంచి 25,000, 24 నుంచి 30 దాకా అమ్ముతున్నాయి. కొత్త కాయలు అమ్ముతున్నాయి. మహారాష్ట్ర కాయలు డౌన్ అయినాయి. ఎక్కువ అమ్ముతలేవు. ఇంకా నల్గొండ మల్లెపల్లి చాలు కాలేదు. ఇక్కడ డోన్ కాయలు, గద్వాల కాయలు మంచిగా ఉంటే లోపల పోతే అమ్ముతున్నాయి 30. ఓకే, అంటే మాల్ క్వాలిటీ బట్టి రేట్ అమ్ముతుంది. క్వాలిటీ ఉండాలి. ఇక్కడ హైదరాబాద్ లోకల్ నడిచే కాయలు ఇది. క్వాలిటీ మంచిగా ఉంటే రేట్ ఎక్కువ, రేట్ ఎక్కువ వస్తుంది. లోకల్ పోతే కాయలు ఎక్స్పోర్ట్ లేదు కదా. చెన్నై, బెంగళూరు బంద్ ఉంది. వర్షాల ప్రాబ్లం వల్ల బంద్ ఉంది. లోకల్ కాయలు, వైట్ కాయలు ఉంటే మంచి మేలు ఉంది రైతులకు. ఓకే, క్వాలిటీ బట్టి రేటు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇరాన్ యాపిల్ ఉంది. 1400 వచ్చేసి 10 కేల బాక్స్ ఉంటుంది. చూడండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మాల్ ఉంటుంది. అయితే ఏక్ నెంబర్ మాల్, ఫ్రెష్ మాల్ ఉంటుంది. చూడండి 1400 ఇరాన్ యాపిల్. ఇంకా వేరే బుడ్లు ఉన్నాయి, వేరే రేట్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అవి రేట్ తక్కువ ఉంటాయి, ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మాలు మట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా చూడు యాపిల్. బనానా ఫ్రెండ్స్, బనానా ఈ సుగంధ అంటారు, లేకుంటే లేదా కర్పూరం అంటారు. లోడ్ అనేది టుడే దిగడం జరిగింది. ఇలా మండే ఉంది ఈరోజు అయితే. చూడండి ఇది ఎంత మాలే. ఇది కేజీ 26 రూపాయలు అంట. క్వాలిటీ మాల్ వచ్చేసి ఏమైనా తక్కువ అయితే అన్న 26 రూపాయలకి. ప్రజెంట్ పండగలు ఉన్నాయి కాబట్టి రేట్ ఉంది. మామూలుగా అయితే 25 రూపాయలు అనేది 1 రూపాయి, అక్కడ 3 రూపాయలు పెరిగింది. మనం 1 రూపాయి పెంచాం. ఓకే, కేజీలో పట్టిస్తారు. ఇది 32, 500, 480 రూపాయలు. 32, 480. చూడండి కాంటా పెట్టిస్తారు ఇట్లా. బాగుంటుంది, కాంటా పెట్టిస్తారు. ఇది ఆరెంజ్ వచ్చేసి ఫస్ట్ అయితే మీకు కాయలు ఎట్లనో చూపిస్తా. మీకు కాయలు అయితే బాగున్నాయా లేవో, నీట్గా ఉన్నాయా లేవో అని చూపిస్తా. చూడండి కాయలు ఇంతవరకు అయితే. ఇప్పుడు బాక్స్ ఎన్ని కాయలు వస్తాయని చెప్తా మీకు. ఇది ఫస్ట్ వన్ 45 కాయలు. ఇది 45 అంటే 90 కాయలు వస్తాయి. ఈ బాక్స్ వచ్చేసి 20 కేజీలు ఉంటుంది. 54 అంటే 108, 108 కాయలు ఉంటాయి. బాక్స్ సేమ్ 20 కేజీల పైన ఉంటుంది. ఇది 45 బాక్సులు. 45 కాయలు అంటే 90 వస్తాయి. 54 అంటే 108 కాయలు వస్తాయి ఇందులో. ఈ 60 అంటే 120 పీసులు వస్తాయి. 72 అంటే 72 అంటే 140 పైన వస్తాయి. లాస్ట్ 84 అంటే 170 వస్తాయి. 160, 70 వస్తాయి. 160, 170 కాయలు వస్తాయి. చూడండి ఇది పంజాబ్కి వస్తుంది సరుకు అనేది. వచ్చేసి రేట్ వచ్చేసి 800 నుంచి 1000 రూపాయలు, 1100 క్వాలిటీని బట్టి ఉంది. చూడండి మాల్ వచ్చేసి ఇది. చూడండి ఆరెంజ్ ఎట్లుంది, క్వాలిటీ బాగుంటుంది. 800 నుంచి 1000 రూపాయలు, 1100 పోతుంది. క్వాలిటీని బట్టి రేటు. చూడండి ఫ్రెండ్స్, ఇది బొంబాయి సపోటా వచ్చేసి బొంబాయి సపోటా బస్ వచ్చేసి
40 కేజీ నుంచి 50 కేజీ లాగా ఉంటుంది బస్తా మాత్రం. చూడండి 2 కేట్లు అవుతాయి బస్తా. బాబాయ్ పోస్తుంది చూడండి, 2 కేట్లు అయితే వస్తాయి. ఆడొకటి ఉంది మొత్తం మళ్ళీ బస్సు అవుతుంది ఫుల్ పడుతుంది. ఇగో ఇది కానీ అంది, ఇది పారన్ సపోటా, ఇది పారన్. రేట్ వచ్చేసి 500 నుంచి 1200, 1000 రూపాయలు అంటే క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, వచ్చి మన బార్సింగ్ మళ్ళీ రాండి తీసుకోండి ఫ్రెండ్స్.